నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుర్తు తెలియని మృతదేహం కలకలం. మనుబోలు మండలం వేరంపల్లి ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడంతో వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శివరాకేష్. ఘనంగా గజ్జి పూజ మహోత్సవం. మనుబోలులోని కళ్యాణ మండపంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన గజ్జి పూజోత్సవంలో పాల్గొని కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు. వరాల పండుగ కోర్కెలు నిండుగా. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగకు తొలి రోజు భక్తుల రద్దీ. రాష్ట్రాభివృద్ధి రొట్టెను పట్టుకున్న మంత్రి నారాయణ. దర్గా వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ విజయండ్ల. హంసవాహనంపై శ్రీవారు. గూడూరు రాజాగిరిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజలు హోమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలం వేరంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనుబోలు మండలం వేరంపల్లి క్రాస్ రోడ్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం సాయంత్రం లభ్యమైంది. మృతుడి వయసు 40 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివరాకేష్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. వీఆర్ఓ రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడు ఎవరనే వివరాలు తెలియరాలేదు. ఎముకలు బూటుగా మేకడంతో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఎస్ఐ శివరాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజులు భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ విజయండ్ల ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. దర్గా వద్ద ఏర్పాట్లను కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ విజయండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్ పర్యవేక్షించారు. దర్గాను దర్శించుకున్న భక్తులు రొట్టెలు మార్చుకున్నారు. దర్గా ప్రాంగణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూ లైన్లు సజావుగా సాగేలా శాంతి భద్రతను పర్యవేక్షించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగకు నాగపూర్ నుంచి వచ్చిన 2 ఏళ్ల చిన్నారి జైనబ్ ఎండ వేడిమికి స్పృహ కోల్పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. భారీ జన సందోహం ఉండడంతో ఏం చేయాలో తల్లిదండ్రులు తెలియక తల్లడిల్లిపోయారు. సమాచార శాఖ సిబ్బంది తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ప్రభుత్వ వైద్య శిబిరానికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే స్పందించి ప్రత్యేక అంబులెన్స్ లో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పాప కోలుకోవడంతో వైద్యులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రొట్టెల పండుగ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన రొట్టెను పట్టుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ 412 సంవత్సరాల చరిత్ర ఉన్న బారా షహీద్ దర్గాలో భక్తులు పెరుగుతున్నారని తెలిపారు. రొట్టెల పండుగకు సీఎం చంద్రబాబు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు. దర్గా వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ సుజాత, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్ని అంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత ఇయర్ కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం.
సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది, 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అప్పుడు వచ్చిన అడిగితే ఒకటే చెప్పారు, సార్ మా పిల్లలు వస్తే మొదటిసారి వస్తే రెండోసారి రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న నాన్ హైజీనిక్ పరిస్థితులు ఇప్పుడు మెరుగుపరిచారు, అందులో మా పిల్లలందరూ ఇప్పుడు వస్తున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అలా 2014-19లో ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేసాం, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒకటి ఏఎస్పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, టూరిజం సర్క్యూట్ చేయాలని 2014లోనే చెప్పటం, దాని మీద ఈ మూడింటిని కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ చేయాలని 14-19లోనే చెప్పాము. అయితే అది ముందుకు పోలా. ఏదేమైనప్పుడు ఇప్పుడు మళ్ళా దాని మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం సర్క్యూట్గా చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే మాదక ద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని సీఏ వెంకటేశ్వర్లు సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నాయుడుపేట పట్టణంలో ర్యాలీ జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు అధికారులు అవగాహన కలిగించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని గురుకుల పాలూర పాఠశాల వద్ద సీఏ వెంకటేశ్వర పోలీస్ సిబ్బందితో కలిసి అవగాహన కలిగించారు. పట్టణంలోని ఎల్ఏ సాగర్ వద్ద ఉన్న బాలుర వసతి గృహం నుండి గోమతి సర్కిల్ వరకు డ్రగ్స్ దినోత్సవంలో భాగంగా మాదక ద్రవ్యాలకు నో చెప్పండి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఏ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈ రోజున జరుపుకోబడుతుంది. ఈ సందర్భంగా మన నాయుడుపేటలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకు డ్రగ్స్ వాడకం పట్ల కలిగే దుష్పరిణామాలు, వాటి వల్ల వాళ్ళకు వచ్చే మానసిక పరిస్థితులు, వీటన్నిటి పట్ల కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అదే విధంగా వాళ్ళు సమాజంలో రేపటి రోజున ఎవరైనా డ్రగ్స్ వినియోగానికి లోనైతే ఏ విధంగా స్పందించాలి, ఎవరికి తెలియజేయాలి అనే విషయాల మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే సుమారుగా 300 మంది పిల్లలతోటి ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పిల్లలకు అవగాహన కలిగించిన తర్వాత వారితో పాటు ర్యాలీ నిర్వహించి అందరికి కూడా దాని పట్ల అవగాహన కలిగేలా చేయడం జరిగింది. మన దగ్గర గోమతి సెంటర్లో పిల్లలందరితో కూడా మానవహారం ఏర్పాటు చేసి వారితోటి ప్రమాణం చేయించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా డ్రగ్స్ వినియోగం పట్ల, దానివల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కలిగి ఉండి, ఎవరన్నా సమాజంలో అలాంటి వ్యక్తులు మీకు గనక ఎదురుపడితే, తారసపడితే అది ఇమ్మీడియట్గా పోలీసు వారికి తెలియజేసి సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండి మనం వారిని ఆ డ్రగ్స్ నుండి విముక్తి పొందేలా చర్యలు తీసుకుందామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఇటీవల కూడా మన ప్రాంతంలో గంజాయి సరఫరా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. ఇంకా వారి నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళ కోసం కూడా మేము గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాము. మరికొంతమంది మీద కూడా మాకు సమాచారం ఉంది. వాళ్ళని కూడా అతి త్వరలో పట్టుకుంటాము, చట్టం ముందు పెడతాము. అటువంటి వారికి వెంకటాచలం మండలం కంటేపల్లి గంగిరెద్దుల కాలనీ గ్రామ బస్సు షెల్టర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ప్రతిరోజు భిక్షాటన చేస్తూ ఉండే గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్య కారణంగా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి, రాజవాలపాడు, చెరుకుమూడి, మనుబోలు గ్రామాల్లో జరుగుతున్న అస్సార కార్యక్రమాన్ని తహసీల్దార్ మరియు అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి రమాదేవి, ఎంపీడో జలసాక్షి తనిఖీ చేశారు. మనుబోలులో ఉన్న 10 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన సూపర్వైజర్ ప్రదీప్ మరియు బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఓటరు సర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అరుణ్ తేజ్, సూపర్వైజర్లు, అసిస్టెంట్ స్టాటికల్ అధికారి గాయత్రి, సీనియర్ సహాయకులు విజయ్ కుమార్, డిప్యూటీ సర్వేయర్ అనురూప్ తదితరులు పాల్గొన్నారు.
పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న తిరుపాలరెడ్డి రాపూర్ పట్టణంలో పర్యటించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. రాపూర్కు చెందిన చాన్ బాషా, గంగిశెట్టి వెంకటేశులు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో తిరుపాలరెడ్డి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం చిన్న తిరుపాలరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఎదుగుదల బలోపేతానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలే టీడీపీకి అసలైన గుండెకాయని, అనారోగ్యంతో బాధపడే వారికి అండగా నిలవడం మన బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నాట్యాచార్యుని పృథ్వీ పూర్ణిమ శ్రీ నాయకత్వంలో గజ్జి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారతీయ సాంప్రదాయ నృత్య కళ అయిన కూచిపూడి పట్ల చిన్నారుల్లో భక్తి, క్రమశిక్షణ, కళాప్రేమను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నాట్యం అభ్యసిస్తున్న చిన్నారులకు శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ డేగల సాంబశివరావు వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గజ్జె పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. ఓం పూర్ణిమశ్రీ కూచిపూడి భోజనం ఏర్పాటు చేసింది. మిత్రులకి కానీ మీ అక్కల గారికి పరిచయమైనటువంటి శ్రీమతి మీనాక్షి గారికి, ఎందుకంటే చదువు అనే చెప్పి మనం వెళ్ళిపోయిన అక్కడ రూపంలో ఎంతమంది హృదయాలు ఎంతో ఆగస్టులో షిరిడీకి వెళ్ళిపోదాం. ఒక్కడిని ఇదైపోయిన ఇంకొక కళతో మన ప్రపంచం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైనది, పురాతనమైనటువంటి తెలుగువారి వారసత్వ సంపద కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మా గ్రామంలో పుట్టినటువంటి కూచిపూడి నాట్యాన్ని నెల్లూరులో వ్యాప్తి చేయడం జరిగింది. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం సంస్థను ఏర్పాటు చేసి అనేక వందల మంది శిష్యులని తయారు చేస్తున్నాం. అలాగే రెండవ బ్రాంచ్గా శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని మనుబోలు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి పృథ్వీ పూర్ణిమ
కూచిపూడి నాట్యాచారిణిగా అనేక మంది శిష్యులని తయారు చేస్తూ ఉంది. ఈ నాట్యాలయం స్థాపించినటువంటి సంవత్సరంలోనే చిన్నారులను చక్కగా తయారు చేసి కింకిణి పూజ అనేటటువంటి గద్దె పూజని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సహృదయంతో అందరికి అందాలన్న సదుద్దేశంతో మా గురుగారు శ్రీ రేగల సాంబశివరావు గారి యొక్క ఆదర్శాన్ని పుణికిపుచ్చుకొని ఈ యొక్క నాట్యశాలను అతి త్వరలోనే ఇంత వ్యాప్తి చేసి ఇంతమంది చిన్నారులకు కూడా ఇటువంటి నాట్యాన్ని చేరువ చేసినందుకు ముందుగా చిరంజీవి పూర్ణిమను అభినందిస్తూ ఈ నాట్యశాల ఎందరో నేటి తరమైన చిన్నారులందరికీ కూడా ఈ నాట్యశాల భావితరాలకు కూడా అందాలన్న సదుద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ నృత్యాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని మనుబోలు గ్రామంలోనే కాకుండా ఈ గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని మొహరం పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ఉన్న పీర్ల చావిడిలో పీర్లను నిలిపి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. పీర్లను ట్రాక్టర్ పై నిలిపి ఉత్సవం నిర్వహించారు. డీజేకి యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పలువురు ముస్లింలు పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. త్యాగానికి భక్తికి నిలువెత్తు రూపమైన మొహరం వేడుకలను రాపూర్లోని 5 పీర్ల చావిడి వద్ద అత్యంత వైభవంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగలో హిందూ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం తొక్కుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో రాపూర్ వీధులు కాంతులీనాయి. ఈ వేడుకలో చెన్ను తిరుపాల్ రెడ్డి, నల్లగట్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, ముక్తియార్, చాన్ బాషా, కన్నయ్య, కొండాపురం కస్తూరి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవానికి శుక్రవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. సాంప్రదాయబద్ధంగా కర్ర పూజ నిర్వహించి మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులను ఆకర్షించే
ఖైరతాబాద్ మహాగణపతోత్సవానికి ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారు హంసవాహనంపై కొలువుదీరారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజలు, హోమాలు భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మను దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా విద్య వెంకటరత్న శ్రేష్ఠి, అమ్మన్నమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేశ్వర్లు, పద్మజ, శ్రీకిరెడ్డి, శేషారెడ్డి, కల్పన, వంశీధర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో, వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా, అందరి గుండెలోన అమృతము కురియగా, అదివ సింగారములు అలవో కగనొలిగించుచు హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో హంసవాహనము పైన హరినీడు చూడరు. భవ్య వేదధామా భవభంజన రామా గగన మేఘ శ్యామా జగన్మోహన సోమా. భవ్య వేదధామా భవభంజన రామా గగన మేఘ శ్యామా జగన్మోహన సోమా. రవి సోముల జడదాల్చి రసగానము ఎదదాల్చి అతివ సింగారములు అలవో కగనొలిగించుచు హంసవాహనము పైన హరినీడు చూడరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుర్తు తెలియని మృతదేహం కలకలం. మనుబోలు మండలం వేరంపల్లి ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడంతో వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శివరాకేష్. ఘనంగా గజపూజ మహోత్సవం. మనుబోలులోని కళ్యాణ మండపంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన గజ పూజోత్సవంలో పాల్గొని కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు. వరాల పండుగ కోర్కెలు నిండుగా. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగకు తొలి రోజు భక్తుల రద్దీ. రాష్ట్రాభివృద్ధి రొట్టెను పట్టుకున్న మంత్రి నారాయణ. దర్గా వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ వేదేండ్ల. హంసవాహనంపై శ్రీవారు. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన
పూజలు హోమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.